ధ్యానమే కదా మార్గము. మరి ధ్యానం చెయ్యాలి అంటే ముందు సుఖం స్థిరం ఆసనం అనేది అంత నీడ్, బేసిక్ నీడ్. కాబట్టి ఒక ఆసనంలో సిద్ధి రావాలి. అలాంటి స్థిరత అనేది రావడం కోసం ముద్రలు అనేవి కూడా మనకి సహకరిస్తాయి. నిజానికి స్థిరత అంటే మనం ఏదో ఆసనం ఒక్కటి అలాగా ప్రాక్టీస్ దానికన్నా మనసు నిశ్చలమైతేనే శరీరం కూడా నిశ్చలం అవుతుంది. మనసు చంచలంగా ఉంటే ఎంతసేపు కూర్చోలేడు, అక్కడి నుండి పారిపోవాలనిపిస్తుంది. కనుక మనసు నిశ్చలం అవ్వడానికి ఇవన్నీ సహకరిస్తాయి. అందుకు ముద్రలు అనేవి చెప్పడం జరిగింది. ఘేరండ మహాముని ఆయన 25 రకాల ముద్రలని చెప్పారు. ఇవన్నీ కూడా ఇవంతా ఎందుకు చెప్పడం జరిగింది అంటే ఇది అర్హులైన వాళ్ళకే, ఉత్తములకి మాత్రమే చెప్పాలి తప్ప మరెవ్వరికి చెప్పరాదు అని చెప్పడం జరిగింది. ఇందాకలా మనం అందుకే ఈ క్షీరసాగర మదనం అనేది ఎందుకు అలా చెప్పారు, డైరెక్ట్గా చెప్పియచ్చు కదా శాస్త్రాల్లోని అంటే, మందు ఇప్పుడు ఒక అణుశక్తి ఉంది. ఆ అణుశక్తి మంచివాడి చేతిలో పడితే దాన్ని న్యూక్లియర్ ఎనర్జీగా ఎన్నో రకాలుగా మార్చి ప్రజోపయోగ కార్యక్రమాలకి ఉపయోగిస్తాడు. అదే దుష్టుడి చేతిలో పడితే అటామిక్ ఎనర్జీ ఏమవుతుంది, ఏం చేస్తాడు? అణు ఆయుధాలు తయారు చేస్తాడు. ఆటం బాంబులు అవి చేస్తే చూడండి ఇప్పటికి కూడా కోలుకోలేదు ఆ నాగసాకి, హిరోషిమా అనే ఊర్లు జపాన్లోని. అంత నాశనం, వినాశనానికి. అందుకోసం అవి డైరెక్ట్గా చెప్తే ఎవరైనా చదివేసి చేసేస్తారు కదా. అందుకు ఒక గురుముఖంగా నేర్చుకోవడానికి, గురువు అయితే వాళ్ళని ముందు ప్రక్షాళనం చేసి అన్ని రకాలుగా వాళ్ళని అర్హులుగా తయారు చేసి, అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అవి మనస్సు లక్షణాలు అనేది చూడగలిగే వాటిగా ఉంటూ వాటిని వదిలించుకోవాలి. దుర్లక్షణాలు అయితే వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ సద్గుణాలనైతే పెంచుకోవడానికి, మంచి పెంచి చెడును త్రుంచి ఎత్తుకెదిగి పెరుగుదాం, తరగిపోని మన నిధులను తరతరాల పంచుదాం. అసలు తరగిపోనివి అదొకటే, మన నిధులు, ఆ జ్ఞాన సంపదే తరగిపోతుంది. మన శరీరం, ఇంద్రియాలు, ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రతిష్టలు అన్నీ తరిగిపోతాయి. ఇప్పుడు ఎవడైనా ఈ ఆధ్యాత్మికమైంది సినిమా పడతాను కనుక అది మార్గం గమ్యం అందులోనే ఉన్నాయి కదా. మన యొక్క ధర్మం ఏంటి? ఋషుల జ్ఞాన సంపదల వారసత్వం అందగా పూర్వజన్మ సుకృతాన పుట్టినాము భారతాన, భాగ్యమహో పొందినాము సద్గురు సందేశము, బంగారు సుమముల భారతి పూజ చెయ్యరమ్మని అని ఆ భారత మాతకి పూజ చేయడానికి బంగారు పూలతోని. భారతమాత అంటే అంటే భాషింపజేసే దాని ఎడల ఆసక్తి కలిగిన వాళ్ళు కాబట్టి భారతీయులు. కాబట్టి భారతీయుల యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ప్రతి మానవుడు అమృతత్వాన్ని పొందాలి అనేది ప్రపంచ దేశాలకి అందించడం అనేదే భారతమాతని పూజించడం అన్నమాట సుమాలతోని. మరి అది సాధించాలంటే ముందు మనం సాధించాలి, తర్వాత ఇతరులకు కూడా తెలియజేయాలి. అదే నిన్న కూడా ఈ క్లాస్లో నీకు చెప్పుకున్నాను. అలా అనేసి పూర్తిగా పొందిన తర్వాత మనం సాధిద్దాము అనేదే అనుకోక్కర్లేదు. ఇప్పుడు గురుగారు వాళ్ళు ఉన్నారంటే 8వ తరగతి నుండి చిన్న క్లాసుల వాళ్ళకి ట్యూషన్స్ చెప్పడం ద్వారా వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందడం అనేది జరిగేది కదా. కాబట్టి ఆ రకంగా కొంచెం ఏ స్థాయిలో ఉన్న లెర్నింగ్ బై టీచింగ్, మామూలుగా లెర్నింగ్ బై డూయింగ్ అని అంటారు కదా, అలాగా లెర్నింగ్ బై టీచింగ్ అవుతుంది. వీళ్ళు కూడా డెవలప్ అవుతూ ఉంటారు టీచ్ చేయడం ద్వారా కూడాను. కనుక ఎప్పుడు మనకు తెలిసింది మామూలుగా మీరు పద్యాలు శ్లోకాల్లో తెలుసుకునే ఉంటారు. విద్యను అనేది ఇంకా ఇస్తూ ఉంటే ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు అనేసి. ఆ రకంగా మనకి మనం ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయి నుండి కూడా మనకు తెలిసింది అందించవచ్చు, అందించకూడదనేం కాదు. అది అందిస్తుంటే మనము డెవలప్ అవుతాము. అలాగే చెప్పాలంటే ఒక శ్లోకం ఉంటుంది ఏంటంటే, ఆ గురువు స్థాయికి చేరుకోవడానికి గురువుల ద్వారా నేర్చుకున్నది 1/4.
సొసైటీ నుండి నేర్చుకునేది 1/4, కొలీగ్స్ ద్వారా నేర్చుకునేది 1/4, తన స్వానుభవంతో నేర్చుకోవాల్సింది 1/4 అనేసి. మరి ఆ రకంగా చేయడం ద్వారా కూడానే అభివృద్ధి చెందొచ్చు కదా. కనుక ఆ, అందుకే ఇప్పుడు ఇందాకలా సహధర్మచారులు అన్నామే, ఆ రకంగా కొలీగ్స్ నుండి కూడా అలా నేర్చుకుని గురువు వాళ్ళని వాళ్ళు అర్హులుగా తయారు చేసి అప్పుడు ఇలాంటి విషయాల్ని నేర్పించినా కూడా వాళ్ళ వల్ల సమాజానికి దుష్పరిణామాలు కాకుండా ఆ, సత్పరిణామాలే జరిగి సత్ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కనుకనే అంతర్గత అర్థం అనేది పెట్టడం జరిగింది ఆ కథల్లోని. ఉం? మీకు మిగిలింది అర్థమైంది కదా. పాలభాగం అంటే ఇది, పాల సముద్రం అంటే పాలభాగం ముదురు. ఇది ఇక్కడ మందర పర్వతాన్ని తీసుకురావడం, పర్వతం అనేది అంత కష్టం ఎలాగో అలాగ మనస్సుని ఇక్కడికి తీసుకురావడం అనేది కూడా అంత కష్టమే. ఏ గౌతమి, ఏంటి అంత అర్జెంటా ఫోన్లో మాట్లాడడం? గౌతమి, ఫోన్లో మాట్లాడడం అంత అర్జెంటా? తర్వాత మాట్లాడతానని చెప్పి నాదేనా? పర్వాలేదు మాతాజీ. మాతాజీ, మా పాపకి రేపు క్లాసికల్ డాన్స్ కి సెలెక్ట్ చేస్తారంట స్కూల్లో వేయడానికని. అయితే కాస్ట్యూమ్స్ ఏంటి లేవు. ఎవరో అమ్మాయి అన్నదట, నువ్వు మా ఇంటికి వచ్చి నీ కాస్ట్యూమ్స్ ఇస్తాను అని చెప్పిందంట. అదే ఇప్పుడు వాళ్ళ డాడీ వస్తే అర్జెంట్ ఫోన్ చేయమని చెప్పింది, వెళ్ళి తెచ్చేసుకుందాము అని. అంటే మరి రేపే కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి అంటే లేదంట. ఇప్పుడు అమ్మాయి డాన్స్కి వెళ్ళిపోయిందట. 7:30కో 8కో వస్తుందంట అని చెప్పారు. అదే మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, సారీ మాట్లాడండి. పర్వాలేదు. మామూలు తప్పదు అంటే, ఇంపార్టెంట్ అంటే తప్పదు, కానీ వీలైనంత వరకు ఈ 2 hours రూపా చెప్పినట్టు దీనికే స్పెండ్ చేసేయడం. దాని తాకు చుట్టూ చుట్టిమంటది. ఏనుగు, తెల్ల ఏనుగు, దాన్ని ఇంద్రుడు తన వాహనంగా తీసుకోవడం జరిగింది అనేసి. ఉచ్చైశ్రవం అనేది కూడా తెల్లని గుర్రమే. అది 10 తలలున్న గుర్రము, 7 తలలున్న గుర్రం అని దాని గురించి చెప్తున్నాడు అప్పలరాజు ఇప్పుడు. అది అది కూడా పూర్తి తెల్లని గుర్రమే అయినప్పటికీ కద్రువ, వినతి కద్రువ అనే వాళ్ళిద్దరూ తోటికోడళ్ళు కదా. కశ్యప ప్రజాపతి భార్యలే కదా. దైత్యులు, ఆదితులు. దితి అదితి అని అంటారు వాళ్ళని. లేదా మీకు వినతి అనే ఆవిడేమో మొత్తం తెల్లగానే అంటది. కద్రువ ఏమో తోక మాత్రం నల్లగా ఉంది, మిగిలిందంతా తెల్లగా ఉన్నా సరే అని ఇద్దరికి పోటీ పెట్టుకుంటారు అనమాట. బెట్టింగ్. అది తెల్లగా ఉంటే ఎవరు ఓడిపోతే వాళ్ళు రెండో వాళ్ళకి దాస్యం చెయ్యాలి అనేది దాంట్లోని పెట్టి కట్టుకుంటారనమాట. దీనికి తెలుస్తుంది అది తెల్లగానే ఉంది, కానీ మళ్ళీ నేను అది తెల్లగా ఉన్నదని ఒప్పుకుంటే దానికి నేను దాసిని అయిపోతాను అనేసి ఈవిడే కొడుకులు పంగులు అనమాట కద్రువకి. ఆ పిల్లల్ని వెళ్ళి ఆ తోకకి చుట్టించుకోమంటది నల్లగా ఉన్నట్టు కనిపించడానికి అనేసి. అంటే మిగిలిన వాళ్ళందరూ ఒప్పుకోరట, అది అధర్మం కదా అనేసి. అంటే వాళ్ళని శాపం ఇచ్చేస్తుందంట పరీక్షిత్తు
అదే జనమేజయుడు చేస్తాడు. ఆ ఆ సర్పయాగంలో కాలిపోండి అనేసి శాపం ఇచ్చేస్తుంది, నేను చెప్పిన మాట వినరా అనేసి. తక్షకుడు మాత్రమే అది వింటాడట. వినేసి ఆ సర్పం ఆ తోకకి చుట్టుకుంటే అప్పుడు అది నల్లగా ఉంది అని చెప్పేసి వినతి దానికి ఆవిడికి దాసిగా మారిపోతుంది. అప్పుడు వినతికేమో ముందు ఇంకా ఈవిడ గర్భంతో ఉన్నది, ఇంకా పిల్లడు పుట్టలేదనేసి కొట్టేసుకుంటది అనమాట. దానివల్ల కాళ్ళు లేని కొడుకు పుడతాడు, అనూరుడు. ఊరువులు అంటే తొడలు అని, ఊరువులు లేనివాడు కాబట్టి అనూరుడు. అతడు సూర్య భగవానుడికి రథసారథిగా ఉంటాడు అనూరుడు. రెండవ వాడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు కద్రువ అడిగిన కోరిక తీర్చి అమృత భాండాన్ని తీసుకొచ్చి ఇవ్వడం ద్వారా మళ్ళీ తల్లి దాస్యాన్ని వదిలిస్తాడు, విముక్తి చేస్తాడు అనేది. అంటే అక్కడ అంటే ఉచ్చైశ్రవం ఐరావతం యొక్క గొప్పతనాలు, దాని ఇండికేషన్స్ ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ చేస్తూ ఉండగా ఈ విషము హలాహలం ఇవన్నీ పోయిన తర్వాత వచ్చే మన సంకల్పం, ఏదైనా సంకల్పిస్తూ ఉంటే జరిగిపోతుంటాయి కదా, మనం ఏదైనా అనుకునేసరికి అవి జరగడం అవి జరుగుతుంటాయి కదా, అవన్నీ సిద్ధులు. మీకు మనం కూడా చెప్పాను కదా, ఒక అబ్బాయి చీటి తీసేసరికి అందులో పేరు ఏటుందో చెప్పేవాడు అలాగా అనేసి. అవన్నీ మన అనుభవంలో కూడా మీకు కూడా తెలుస్తూనే ఉంటాయి. ఏవైనా కొన్ని అనుకునేసరికి పలానా వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే వాళ్ళ నుండే ఫోన్ వస్తుంది, లేదా వాళ్ళే మీ ఇంటికి వస్తారు. అదిగో అప్పలరాజు చెప్తున్నాడు, అంటే వాళ్ళ చెల్లి లైఫ్ లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, తను అంటే ప్రెగ్నెంట్ కూడాను, బాగాలేదు వాళ్ళ ఇది. ఇప్పుడు బాగానే ఉన్నా వాళ్ళ మామయ్య గారు వాళ్ళ ఆయన వచ్చి మన ఇంటికి వచ్చి అమ్మా అని అడిగినట్టుగా కల వచ్చిందట. వాళ్ళు నిజంగానే వచ్చారు అనేసి చెప్తున్నాడు. ఇందాకలు కూడా నిన్న ఇక్కడ సాధకులు వచ్చారు, వాళ్ళు రోజు వచ్చి వారు పొద్దున్న రాలేదు. అమ్మో వాళ్ళు రాలేదు, ఫోన్ నంబర్ కూడా లేదు నా దగ్గర అని చూశాను, దొరకలేదు. దొరకపోయేసరికి అతనే వచ్చేసాడు. వచ్చేసి నేను పొద్దున్న రాలేదండి అని చెప్పుదామని వచ్చాను అనేసి. అలాగా మనం అనుకున్న జరిగిపోతూ ఉంటాయి. అవే సిద్ధులు అనమాట. ఈ ఐరావతం, కల్పవృక్షం, కామధేనువు ఇవన్నీ అంటే దాని అర్థం అదే. అవన్నీ వస్తూ ఉంటాయి. అవి వచ్చినా కూడా మనం ఆగకుండా ఈ క్షీరసాగర మదనం, ఆ మనస్సుని అక్కడ ధరించడం అనేది చేయడానికి ఈ ముద్రలు ఇవి చేస్తుంటే ఆ కుండలిని శక్తి మేల్కోవడం అనేది జరుగుతుంది. మనలో ఉన్న ఆ శివం అనేది దర్శనం అవుతుందన్నమాట. దాంతోనే అక్కడ నిలబెట్టడం అనేది జరుగుతుంది. ఆ చిలకడం అనేది చేస్తే ఈ సిద్ధులన్నీ మొదట వస్తాయి. వీటితో ఆగిపోకుండా మన అహంకారాన్ని పెంచుకోకుండా మనం ఇంకా కంటిన్యూ చేస్తే ఆఖరికి ఆ అమృతత్వం అనేది కూడా వస్తుంది. అంటే మనమే అదిగా మారిపోవడం అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు చెప్పాను కదా, మామూలుగా మనకి ఏల పరిభ్రమించదు అనేక విధంబుల వెరిచిత్తమా తాలిమి విశ్రమింపు ఒక తావున యత్నము లేకనే యగున్ మేలును కీడును నే తలప మించిన కార్యము భావి కార్యము విధి లబ్ధ ఫలంబులనే భుజించదన్ అని ఒక దగ్గర చెప్పడం జరిగింది. ఎందుకు అలా తిరుగుతావు అనేక విధముల, తాలిమి విశ్రమింపు ఒక తావున, ఏదో ఒక స్థానంలో నిశ్చలంగా ఉండు. యత్నము లేకనే అగున్ మేలును కీడును, మేలు మనం కావాలి అనుకున్నా జరగకపోవచ్చు, కీడు వద్దు అనుకున్నా జరగవచ్చు. కాబట్టి అవి మన ప్రయత్నంతో జరిగేవి కాదు, వాటంతా వస్తాయి మన పుణ్య ప్రారంభం వలన. కనుక నే తలప మించిన కార్యము భావి కార్యం, తలంచడానికి సాధ్యమయ్యేది కాదు కదా. ఈ జగత్తుకు సంబంధించిన విషయాలైతే మనం తలుస్తూ ఉంటాం, ఈ జగత్తుని దాటిన స్థితిలోకి వెళ్లాల్సింది కదా. తలప మించిన కార్యం, మనస్సుకి ఆవల ఉన్న స్థితిని పొందడం నా కార్యం, నేను చెయ్యాల్సింది, నేను పొందాల్సిన కార్యం అది.
కాబట్టి ఎక్కడో ఓ దగ్గర స్థిరంగా ఉండు. లాలస వృత్తి కోర, అది కావాలి ఇది కావాలి అని ఆ లాలసత్వంతో క్రేవింగ్, ఆ పరుగులెత్తడం అనేది చెయ్యొద్దు. నిశ్చలంగా ఉండు. విధి లబ్ధ ఫలంబులనే భుజించదన్. విధి ప్రకారంగా ఏది నాకు లభిస్తే అవే తీసుకుంటాను. అంతే తప్ప దేనికోసం అది చేయాలి ఇది చేయాలి అనే పరుగులు తీయడం అనేది చెయ్యొద్దు అని. పెట్టిన దినముల లోపల నట్టడువులకైన వచ్చు నానార్థంబుల్. పెట్టని దినముల కనకపు గట్టెక్కిననేమి లేదు గదరా సుమతి అని చెప్తారు కదా. అంటే మనకి పెట్టిన దినం అయితే మనం అడవుల్లో ఉన్న సకల భోగభాగ్యాలు అక్కడికే వచ్చేస్తాయి. పెట్టని దినం అయితే మనం కనకపు గట్టెక్కిననేమి లేదు. నడవడం అనేది బంగారం గొట్టు మీద నడుస్తున్నా కూడా తినడానికి కూడా ఉండదు పెట్టని దినం అయితే. కనుక అవి మనమేం మార్చలేము. కాబట్టి ఈ పరుగులు తీయడం అనేది కాకుండా విధి లబ్ధ ఫలములనే భుజించదని అని చెప్పినట్టుగా ఆ రకంగా మనం ఏల పరిభ్రమించదు అనేక విధముల వెరిచిత్తమా, అలా తిరగకుండా తాలిమి విశ్రమింపు ఒక తావున. అలా ఒక దగ్గర ఉండాలి అంటే అది దాని చంచలత్వం దాని లక్షణం కదా. మరి ఒక దగ్గర ఉండాలంటే ఈ కుండలిని శక్తి అనేదే మనకి సహకరిస్తుంది అనమాట. మనలో ఆ చైతన్య దర్శనం అయినప్పుడు అది ఆకర్షించేస్తుంది. ఆకర్షించేస్తేనే కదా అది నిశ్చలంగా ఉండిపోద్ది. అదే ఇందాక చెప్పాను కదా, మన సాధకుడు అసలు ఎటువైపు దృష్టి వెళ్ళట్లేదు, అలా ఉండిపోవాలనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళాలనిపించటం లేదు. అలా ఉండడం, అది ముందుకెళ్తున్నానో వెనక్కి వెళ్తున్నానో తెలియట్లేదు, ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు, క్లాసుకు కూడా వెళ్ళకపోవడానికి కారణం కూడా అదే అనేసి చెప్తున్నాడు. అంటే అలాగ మనస్సుని ఆకర్షించేస్తుంది అన్నమాట. అది ఆకర్షించేసి ఆ మనస్సుని తనుగా మారిపోద్ది. భ్రమర కీటక న్యాయం లాగా దాంతోనే ఇది మనం ఎన్నో లక్షల జన్మల నుండి ఈ శరీరమే నేను అనే భావంతో ఉన్నాం కాబట్టి ఇదే నేను అని ఐడెంటిఫై అయిపోతున్నాము. దాంతో కలిసి ఉండడం అనేది చేస్తూ ఉంటే అదే అయిపోవడం అనేది జరుగుతుంది ప్రాక్టికల్గా. ఇప్పుడు ఆ అబ్బాయి ఏదైతే లక్షణాలు ఇప్పుడు ఆ శ్లోకంలో అలా ఉండమని చెప్పాడో అవి ఆ అబ్బాయికి అనుష్ఠానంలో వచ్చేస్తున్నాయి. అవి ఆటోమేటిక్గా. అసలు ఈ ఎవరేమన్నా నాకేమనిపించట్లేదు, ఏం లభించినా ఏమనిపించట్లేదు, ఏం లభించకపోయినా ఏమనిపించట్లేదు, ఏది తిన్నా ఒకలాగే అనిపిస్తుంది, ఎందులోని ఆనందం అనిపించట్లేదు, దేని మీద ఆసక్తి ఉండట్లేదు, దేనిలోని ఆకర్షణ అనేది ఉండట్లేదు, ఇలాగా అదేదో చెడ్డలాగా. మరి అదే కదా మన యోగం అంటే నిర్వచనాలు ఏంటి? సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధింపిన దాని దాని ఎడల సమానంగా ఉండదు. ఇప్పుడు అది అక్కడ ఏదైతే చెప్పాడో అదే ఈ అబ్బాయి చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు ఏమన్నా ఏమనిపించట్లేదు ఆ రకంగా అందులో ఏదైతే పొందాలని చెప్పబడిందో అవన్నీ చెప్తున్నాడు, తన అనుభవంలో ఉన్నాయని. ఇప్పుడు ఉన్నాడు క్లాసులో, కావాలంటే అడగండి మీరు. అవన్నీ వచ్చేస్తున్నాయి. అవన్నీ మరి నిజమో, ముందుకెళ్తున్నానో వెనక్కి వెళ్తున్నానో తెలియట్లేదు అనేసి. ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? పాపం వాడి రహస్యాలన్నీ చెప్పేస్తున్నాను, రహస్య విద్య. ఓకే, వచ్చినప్పుడు అలాగే అలాగే. ఈరోజు పొద్దున జరిగిన సంభాషణే కనుక అది ఎంతో అదృష్టం. అలా కలిసి ఉండడం, దేవుడు ఎదురుగా ప్రత్యక్షం అయితే ఉండండి ఉండండి నేను అదేంటి మార్కెట్కి వెళ్తానని వెళ్ళిపోతాడా ఎవడైనా? అలాగా అది నీకేదో లాగడం పేకడం కాదు నాయన. సాక్షాత్ భగవంతుడు అంటే వ్యక్తి, శక్తి అంటే శక్తి అనేది ఒప్పుకుంటున్నాడు. మరి ఆ శక్తి స్వరూపంలో భగవంతుడే దర్శనం ఇచ్చాడు నీకు. అలాంటప్పుడు భగవంతుడితో కలిసి ఉండు. ఎదురుగా ప్రత్యక్షం అయినప్పుడు ఎటో వెళ్ళిపోం కదా భగవంతుడిని వదిలేసి. అలా భగవంతుడితో కలిసి ఉండు, నువ్వే భగవంతుడి అయిపోతావు భ్రమర కీటక న్యాయం లాగా అని చెప్పడం జరిగింది. ఓకే, అలాగే ఈ మార్గంలో వెళ్తూ ఉంటే అవన్నీ మనకి సహకరిస్తాయి. ఓకే, కొంచెం టైమే ఉంది, మరి రోజు అలాగే ఏదో అయిపోతుంది. ఒకసారి ప్రార్థన చేద్దాం.